ప్రవీణ్ పగడాల మృతి మిస్టరీని ఛేదించి న్యాయం చేయాలని నాయుడుపేట డివిజన్ పాస్టర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్ముగం నగర్లోని గ్రేస్ గాస్పెల్ జీసస్ ఫౌండేషన్ చర్చ్ వద్ద మంగళవారం డివిజన్ పరిధిలోని పాస్టర్ల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ల అసోసియేషన్ సంఘ నాయకులు జాన్మార్క్ మాట్లాడుతూ ప్రవీణ్ మృతి పట్ల అనేక మంది వ్యంగ్యంగా మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రవీణ్ మృతిపై ప్రభుత్వంతో పాటు అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. సమాజంలో మత కల్లోలాలు సృష్టించే విధంగా చర్యలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని మృతి చెందిన పాస్టర్ కుటుంబ సభ్యులకు హైందవ, ముస్లిం, క్రిస్టియన్ సంఘాల వారందరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పాస్టర్ డివిజన్ అధ్యక్షులు జోసఫ్ రాజ్, పాస్టర్లు కె విజయ్ కుమార్, హైజాక్, ఆర్ జోసఫ్ రాజు, జి అబ్రహం, క్రిస్టియన్ యేసుదాసు, చీరాల జేమ్స్, అనేక మంది సంఘ పెద్దలు పాల్గొన్నారు. మంచి సేవకుడు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన గూర్చి ఆయన చెబుతున్నటువంటి తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన నమ్మి తను బోధిస్తున్నటువంటి ఆ గ్రంథాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో యూట్యూబ్ ఛానల్లో చూస్తూ చాలామంది అభిమానులు, తనను ప్రేమించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ ఇప్పుడు దుఃఖిస్తూ బాధపడుతూ ఆ కుటుంబం కోసము ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా జరిగిన సంగతిని బట్టి ఆ సమాచారమును తీసుకొని వాళ్ళ గూర్చి విచారించి వాళ్ళకి సహాయముగా మనం నిలబడాల్సింది పోయి అలా హేళనగా, హేయముగా మాట్లాడడము చాలా తప్పని వింటూ ఉన్నటువంటి మన ఈ ప్రభుత్వాన్నిను మరి అలాగే మరి అధికార రంగంలో ఉన్నటువంటి చట్టాలను మన అంబేద్కర్ రాసినటువంటి యొక్క రాజ్యాంగ చట్ట ప్రకారముగా మీరే చక్కగా ఆ నిర్ణయాలు తీసుకొని అలా మాట్లాడుతున్న వారిని అలాగా హేళన, హేయముగా చేస్తూ సమాజంలో మత కల్లోలను రెచ్చగొడుతున్నటువంటి వారిని మీరు ఖండించాలని, మీరు వారికి సరైనటువంటి శిక్ష బుద్ధి చెప్పాలని ప్రభుత్వము మరి చట్టము ముందుకొచ్చి గట్టి చర్యలు తీసుకొని మరి దానిని ఖండించి మరి చనిపోయినటువంటి ఆ ప్రవీణ్ పగడాల ఆ బ్రదర్ యొక్క కుటుంబానికి, ఆ బిడ్డలకు, ఆ భార్యకు ఓదార్పునివ్వాలని ప్రభు పేరిట నేను మన ప్రభుత్వాన్ని, మన చట్టాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినాన ఈ సమావేశానికి కారణమైన విషయము సహోదరుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతి పక్షాన నాయుడుపేట డివిజన్స్ పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ తరపున మేమందరం కూడా ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. దీనికి గల కారణము గడిచిన వారం నుంచి చూస్తున్నట్లయితే సహోదరుని యొక్క మృతి పట్ల అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రాజమండ్రి ప్రాంతంలో కానీ, హైదరాబాద్ ఆయన బరియల ప్రాంతంలో కానీ అనేక మంది మీడియా మిత్రులతో కానీ, తన సహోదరులు కానీ, కుటుంబీకులు కానీ, తన శ్రేయోభిలాషులు, తోటి పాస్టర్స్ అందరూ కూడా అడుగుతున్న, మేమంతా కూడా ఎదురు చూస్తున్న ఒకటే, గవర్నమెంటు మాకు మద్దతు చేయాలని, న్యాయము చేయాలని మేము ఆశపడుతున్నాం. మాకున్న అనుమానాన్ని మాత్రమే నివృత్తపరచాలని సరైన దృక్పథంలో, సరైన కోణంలో విచారణ జరిపి నిజానిజాలని నిగ్గు తేల్చాల్సిగా మేము ప్రభుత్వాన్ని ఆశిస్తూ ఉన్నాం. అనేకమైన విషయాల్లో దర్యాప్తు చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. తను వాడిన మొబైల్ కారణాలు ఉన్నాయి. సిగ్నల్స్ నుంచి ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఆయన ఒక సాఫ్ట్వేర్గా ఉన్నాడు కాబట్టి తన యొక్క జీమెయిల్ ట్రేసింగ్ చేసుకొని చేయొచ్చు. ఇలాంటి అనేకమైన కోణాలు ఉన్నాయి. ఏదో మాకు వాటన్నిటి నుంచి కూడా చూసి అసలు ఏం జరిగినది అన్నది న్యాయం మాకు తెలియాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రెండవదిగా గమనించినట్లయితే ఉంటున్న మా అందరికీ, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న అనేకమైన సేవకులందరికీ కూడా ఒక స్వేచ్ఛను కలిగించాలని, ఒక భద్రతను కలిగించాలని, రాబోయే దినాల్లో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలు, ఈ యొక్క పరిచర్య విధానాల్లో మీ గవర్నమెంట్ నుంచి మీ యొక్క తోడ్పాటు, మీ సహకారం మాకు ఉండాలని, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ పరిచర్య అనేక సంవత్సరాలుగా జరుగుతున్న పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు మీరందరూ సహకరించాలని మీ నుంచి మేము ఆశిస్తూ, ఈ దినాన ఈ నాయుడుపేట డివిజన్స్ పాస్టర్స్ అందరం కూడా కలిసి మేము అడుగుతున్నది,
ఆ మృతి పట్ల ఉన్న అనుమానాలని నివృత్తపరిచి న్యాయం చేయాలని, రాబోయే దినాల్లో జరుగుతున్న పరిచర్యకు ఆటంకం లేకుండా సక్రమంగా మాకు మద్దతు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నాయుడుపేట పాస్టర్స్ డివిజన్స్ ఫెలోషిప్ వారి తరపున ఈరోజు మేమందరం కలుసుకోవడం జరిగింది. దీనికి కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాతో తోటి సేవకుడైనటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతిని గురించి. ఈయన మార్చి 25, 2025 తేదీన రాజమండ్రి ప్రాంతంలో ఈయన అనుమానాస్పద మృతి చెందినట్లుగా తెలిసింది. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆయన మరణం వెనుక మాకు అనేకమైన అనుమానాలు ఉంచి ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆయన తోలిన బైక్ విషయం కావచ్చు, లేక ఆయన శరీరం పైన తగినటువంటి గాయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా శ్రద్ధగా చేయాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గారికి తెలియచేయడం చాలా సంతోషకరం. అయినప్పటికీ కూడా మరి మాకు మంచి స్పష్టత కావాలని మా యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన మరణాన్ని ఎలా జరిగింది, అది హత్య అయితే హత్య, లేక ఆత్మహత్య, లేకపోతే యాక్సిడెంట్ అయితే అది నిజమైనటువంటి స్పష్టత మాకు కావాలి. కాబట్టి మా యొక్క నాయుడుపేట డివిజన్ పాస్టర్స్ లీడర్షిప్ తరపున మేము గవర్నమెంట్ని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.